చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో కేవీ శ్రీనివాసులు కాంప్లెక్స్ నందు కుప్పం నియోజకవర్గ ఈడిగ గౌడ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ఈడిగ గౌడ్ సేవా నియోజకవర్గ పెద్దలు గూడూరు గోవిందప్ప అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి చిత్తూరు జిల్లా ఈడిగ గౌడ్ సేవా సంఘం అధ్యక్షులు మద్దిరెడ్డి కృష్ణమూర్తి గౌడ్, పలమనేరు రాధాకృష్ణ గౌడ్, ఇక ముద్దనపల్లె త్యాగరాజు గౌడ్ అలాగే ముఖ్య చరిత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా వెనుకబడిన ఈడిగ గౌడ్ కులస్తులను ఆర్థికంగా ఆదుకోవాలని, కుప్పం నియోజకవర్గానికి కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు లోన్స్ ఇస్తామని 4 మండలాల్లోనూ 272 మంచిని మెంబర్షిప్ చేసి యూనిట్ చేసినాం. అప్పుడు ఉన్నటువంటి ఆ చైర్మన్ గారు ఇస్తామని చెప్పారు. ₹1,00,000 లోను, ₹1,00,000 సబ్సిడీ ఇస్తామని చెప్పారు. ఎంతవల్ల వీలైపోయినారు. అందులో ఎలక్షన్ వచ్చింది, అది డ్రాప్ అయిపోయింది. ఈసారి మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈసారైనా కార్పొరేషన్ ద్వారా 4 మండలాల్లో ఉన్నటువంటి మన ఈడి కులస్తులకి, గీత కార్మికులకి లోన్లు ఇప్పించవలసిందిగా వేదికపైనటువంటి పెద్దలకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పార్టీ నాయకులకు కూడా తెలియజేస్తాం. ఇంకా మూడో విషయం వస్తే, మనమందరూ ఉన్నాం అన్ని పార్టీలు, తెలుగుదేశం పార్టీలను 90% ఉన్నాం. ఓ 20% 30% ఈ ఎలక్షన్కు ముందర కాంగ్రెస్లో ఉండి, ఎప్పుడు బిఆర్డి సురేష్ సార్ గారు వచ్చినారు తెలుగుదేశానికి, ఆ ఉండే 20% 25% కూడా వచ్చి తెలుగుదేశంలో చేరిపోయినారు. కాబట్టి ఇంకొక 5% ఉంటారు యూత్, వాళ్ళని కూడా నచ్చజెప్పి మన పార్టీలో చేర్చుకోవాలి. అభివృద్ధి కార్యక్రమాల్లో అందరూ పాల్గొని అభివృద్ధి చేసుకోవాలి. ఇంకా రాజకీయంగా మనం వేదిక తీసుకోవాలి. దాంట్లో మనము బాగా చదువుకున్న యూతులు ఉన్నారు. ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతమే, ఇప్పుడు కూడా వెనకనే ఉంది, కానీ అభివృద్ధిలో ముందుకు పోతూ ఉంది. ప్రస్తుత గవర్నమెంట్ మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. మనకు కమ్యూనిటీ భవనం లేదు. అలాగే గౌతు లచ్చన్న విగ్రహాన్ని కూడా ఇక్కడ అందరి విగ్రహాలను ఇక్కడ పెడుతున్నారు. గౌతు లచ్చన్న విగ్రహం కూడా ఇక్కడ పెట్టించడానికి పెద్దల ద్వారా కృషి చేయాలని కోరుకుంటున్నాను మీ సభాపంగా మీ అందరి ద్వారా. ఇంకొక విషయం ముఖ్యమైనది, ఇది తమిళనాడు కాదు, ఇది ఆంధ్ర కాదు అన్నట్లుగా ఉంది. చాలా దాన్ని కూడా ఈరోజు గుడిపల్లి సబ్మిట్ చేసి దాన్ని కూడా కొత్త కంపెనీ వేసుకొని ముందుకు పోవాలని చెప్పేసి